ఏవండి, చూసారా? మీ కూతురు చందమామలా ఉంది. ఇంత ఖరీదైన బట్టల్లో దీన్ని పెళ్లి కూతుర్ని చేస్తామని కలగన్నామా మనము? అంతా దాని అదృష్టమే. లేకపోతే జమీందార్ గారి కొడుక్కి మన కూతుర్ని సంబంధం అడుగుతారా ఏంటి? అంటూ మురిసిపోతున్నారు సూరయ్య మల్లమ్మ దంపతులు. కూతురు చందమామలా ఉందని మురిసిపోతున్నారు కానీ ఆ చందమామ కళ్ళలో నీళ్లున్నాయని పట్టించుకునే స్థితిలో కూడా లేరు మా అమ్మ నాన్న అని మనసులోనే తలుచుకొని కుమిలిపోతోంది సుకన్య. వాళ్ళు ఉంటున్నది ఒక మారుమూల పల్లెటూరు. ప్రపంచం ఎంత ముందుకు వెళ్తుందో వాళ్ళకు అనవసరం. వాళ్ళప్పటికీ తమ పాత పద్ధతుల్ని ఆచారాల్ని పాటించేవారు. అందుకే 12 ఏళ్ల వయసులోనే సుకన్యకి పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకుని జమీందారు గారి ఏకైక వారసుడు వైష్ణవ్ సిటీ నుండి ఇంటికి వచ్చాడు. అర్రే, పెళ్లి కొడుకు వచ్చేసాడు నాన్న. బాబు వైష్ణవ్, ఆగు, గుమ్మంలోనే ఉండు అంటూ పరుగు పరుగున వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొచ్చి కొడుక్కు దిష్టి తీసింది లలితాంబ. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏమో. ఇప్పుడు లోపలికెళ్ళు. ఇంట్లోకి అడుగు పెట్టగానే తన అక్క మహేశ్వరి ఎదురొచ్చింది. ఏరా తమ్ముడు, బాగున్నావా? నేను బాగున్నాను, కానీ నువ్వేంటి ఇక్కడున్నావు? నీ పెళ్లి కదరా, అందుకే నెల రోజుల ముందే వచ్చేశాను. ఆ, నా పెళ్లి మాటలు జరిగి 10 రోజులే కదా అయింది. అసలు నువ్వు అత్తారింట్లో ఎప్పుడుంటావే? లేకపోతే పొద్దస్తమానం వాళ్ళకి చాకరీ చేస్తూ కూర్చుంటారా ఏంటి? అందుకే అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చేస్తాను. అప్పుడప్పుడు మన ఇంటికి రావడం కాదు, అప్పుడప్పుడు అత్తగారింటికి వెళ్తావు నువ్వు. అసలు బావ ఇలా ఊరుకుంటున్నాడే? ఊరుకోకపోతే ఏం చేస్తారు చిన్నబాబు? ఏదన్నా అంటే అమ్మాయి గారు జుట్టు పట్టుకొని కొట్టేయరు అల్లుడు బాబుని? అదైతే నిజమేమనమ్మా, ఇది ఎవరినైనా కొట్టేస్తుంది. చూడమ్మా తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడు. పోనీలే, ఎప్పుడోసారి వస్తాడు వాడు. ఒక మాట అంటే పడితే ఏమైంది? అంతేలే, నీకు నీ కొడుకంటేనే ప్రేమ ఎక్కువ. అందుకే కదా నన్ను సిటీలో పెట్టి నిన్ను ఇంట్లో పెట్టుకున్నారు. సర్లే ఊరుకోరా, ఎందుకు దాన్ని ఆట పట్టిస్తావు? అంతలోనే వైష్ణవ్ తండ్రి దుర్గారావు వచ్చాడు అక్కడికి. వైష్ణవ్ తన తండ్రి కాళ్ళని స్పృశించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఏంట్రా, చదువెలా సాగుతోంది? చదువు సంగతి బాగానే ఉంది, కానీ ఇలా ఇంత అకస్మాత్తుగా నా పెళ్లి కుదర్చడమే బాలేదు నాన్నగారు. అదేంట్రా? మరి నాకు 18 ఏళ్లే, ఈ వయసులో పెళ్ళేంటి నాకు? మా పెళ్లి జరిగినప్పుడు నాకు 15 ఏళ్ళు, నేను చేసుకోలేదా? అయినా ఈ ఊర్లో ఎవరి పెళ్లి ఎప్పుడు జరగాలి, ఎవరితో జరగాలని అమ్మవారి గుడిలోనే నిశ్చయం అవుతుంది, నీకు తెలుసు కదా. ఈసారి అమ్మవారి ముందు చీటీలు వేస్తే నీ పేరు ఆ సుకన్య పేరే వచ్చింది. మరి ఏం చేయను, తప్పదుగా. ఊరి గుడిసెలో ఉండేవాళ్లతో బియ్యం అందుకోవాలని అమ్మవారి నిర్ణయం. అది గౌరవించక తప్పుతుందా? ఇవేం ఆచారాలు నాన్న? మీరు సిటీకి వచ్చినప్పుడు చూస్తారు కదా, అక్కడ ప్రపంచం ఎలా ఉంటుందో. మనం ఇంకా ఇంత వెనకబడిపోయి ఆలోచిస్తే ఎలాగా? నిన్ను పట్నం పంపింది చదువుకొని జ్ఞానం సంపాదిస్తావని, మన ఊరి వాళ్ళకి 4 అక్షరాలు నేర్పిస్తావని. జ్ఞానం పెంచుకోవడంలో అభివృద్ధి, కానీ ఆచారాన్ని మంటగలపడంలో కాదు. ఈ విషయంలో ఈ ఊరికున్న కట్టుబాట్లు ఎప్పటిలాగే ఉంటాయి, ఎన్ని తరాలు గడిచినా సరే. ఇక వాదించకుండా నీకేం కావాలో అన్ని లిస్టు రాసివ్వు, తెప్పిస్తాను. అతనికి కాదని చెప్పే స్వతంత్రం లేదని అర్థం చేసుకున్న వైష్ణవ్ తన ఇష్టాలతో సంబంధం లేకుండా సుకన్య మెడలో తాళి కట్టాడు. ఊరంతా పండగ సంబరం నెలకొంటుంది. కానీ తాళి కట్టిన వాడికి, కట్టించుకున్న అమ్మాయికి ఎలాంటి సంతోషమూ లేదు. ఆ తర్వాత తమ కోడల్ని ఇంటికి తీసుకెళ్తుంది దుర్గారావు కుటుంబం. ఆ రోజు రాత్రి నుండి ఇద్దరిని ఒకే గదిలో ఉండమని చెప్తారు. సుకన్య చాలా భయపడుతోంది. అది గమనించిన వైష్ణవ్, ఇలా చెప్తే నువ్వు బాధపడతావేమో, కానీ నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు సుకన్య అనడంతో ఆమెకు తెలియకుండానే తన భయం ఎగిరిపోతుంది. నిజంగానే నీకు ఇష్టం లేదా? లేదు, నేను ఎంత చెప్పినా అమ్మవారి నిర్ణయం అని ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారు. అవును బాబు, నాకు కూడా అలాగే చేశారు. బాబు ఏంటి? మరేమని పిలవాలి? విష్ణు అని పిలువు. అయ్యో, ఎవరైనా విన్నారంటే చంపేస్తారు. మరేలా? సరే అయితే ఫ్రెండ్ అని పిలువు. ఫ్రెండా? ఇది కూడా బాలేదా? బాగుంది. ఫ్రెండ్ అంటే స్నేహితుడని అర్థం కదా. అబ్బో, బాగానే తెలుసు నీకు. సరే మరి నిన్నేమని పిలవాలి? సుకన్య అంటే కొంచెం లెంత్ ఎక్కువ అవ్వట్లేదు. లెంత్ అంటే ఏంటి? పొడవని అర్థం. సుక్కు అని పిలవనా? బాలేదు కదా. సు అని పిలవనా?
ఛీ! ఏదో కుక్క పిల్లని పిలిచినట్టు ఉంటుంది. అయితే ఏమని పిలవాలబ్బా? ఆ! సూకి అని పిలుస్తా. తెల్లవాళ్ళు పెట్టుకుంటారా పేరు? అవునా? బానే ఉంది. మీ ఇష్టం. పట్నంలో అయితే ఈ వయసులో ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేసుకోరు. ఒకవేళ చేసుకున్నా వాళ్ళని పోలీసులు పట్టుకెళ్ళిపోతారు. అంటే మనల్ని కూడా తీసుకుపోతారా? మన గురించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే, అదే ఫిర్యాదు చేస్తే తీసుకెళ్తారు. కానీ మన ఊర్లో ఇది ఆచారం కదా! ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వరు. అవును. ఇస్తే బాగుండేది. అదేంటి? అప్పుడు మిగిలిన పిల్లలకి ఇంత తొందరగా పెళ్లి చేయరు కదా! తెలిసి తెలియక చెప్పినా చాలా సరిగ్గా చెప్పావు. మన ఊర్లో ఈ పద్ధతి మారాలి. కానీ ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏమో! ఆచారాలంటే మనుషుల్ని ఒకటిగా కలిసి ఉండేలా చేయాలి. ఒకరికొకరు సాయం చేసుకునేలా చేయాలి. ఇలా ఇష్టం లేని బంధాలను కట్టిపడేయడం ఆచారం అనడం కరెక్ట్ కాదు. సర్లే, నిద్రపో. నేను ఉదయాన్నే బయలుదేరాలి. ఎక్కడికి? ఎల్లుండి నుండి నాకు పరీక్షలున్నాయి. వెళ్ళక తప్పదు. నేను తిరిగి వచ్చే వరకు ఇంట్లో వాళ్ళతో నీకేమైనా ఇబ్బందిగా ఉన్నా సర్దుకో. అలాగే ఫ్రెండ్. అలా అమాయకత్వం నిండిన మాటలతో చాలాసేపు కబుర్లు చెప్పుకొని పెళ్లి వల్ల కలిగిన అలసట కారణంగా ఆదమరిచి నిద్రపోయారు ఆ ఇద్దరు. మరుసటి రోజు వైష్ణవ్ పట్నం వెళ్ళిపోయాడు. అత్తగారు ఆడపడుచు ఇద్దరూ ఇంటి పనులు ఆ పసిపాప నెత్తిమీద వేసి తనని భయపెట్టేశారు. మన ఊర్లో ఆడపిల్లలకి 10 ఏళ్ళు నిండక ముందే అన్ని పనులు నేర్పిస్తారు కదా! ఏ మీ అమ్మ నీకేమీ నేర్పలేదా? నీకు కనీసం పాయసం చేయడం కూడా రావడం లేదే? అమ్మవారు నీ పేరెందుకు చూపించిందో ఏమో, మా కర్మ కాకపోతే. కొందరి అదృష్టం మితిమీరి ఉంటుందిలే అమ్మా. లేకపోతే మన స్థాయికి వీళ్ళ కుటుంబం ఏమాత్రమైనా సరిపోతుందా? దీనికి ఇక్కడ సుఖపడే రాతుంది మరి. ఏం చేస్తాం? అలా సూటిపోటి మాటలతో ఆ అమ్మాయి మనసుని గాయపరిచేవారు వాళ్ళిద్దరూ. అత్తగారిని అనుసరిస్తూ ఇంటి పని వంట పని నెమ్మదిగా నేర్చుకుంది సుకన్య. తనతో ప్రేమగా మాట్లాడే ఒక్క మనిషి కూడా ఇంట్లో లేకపోవడం ఆమె మనసుకి ఎంతో ఒంటరితనాన్ని మిగిల్చింది. తన భర్త ఎప్పుడు తిరిగి వస్తాడా అని వేయి కళ్ళతో ఎదురుచూసేది. ఆమె ఎదురుచూపులు ఫలించి 15 రోజులు గడిచాక వైష్ణవ్ తిరిగి వచ్చాడు. కొడుకు రావడంతో చాలా హడావిడి చేశారు ఆ కుటుంబం. ఇంట్లో ఓ కోడలుందని, తన వయసు చాలా చిన్నదని, తనని కూడా ప్రేమగా చూడడం అవసరమని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. వాళ్ళందరి మధ్యలో బేలగా బిక్కుబిక్కుమంటూ కనిపించింది తన భార్య అతని కళ్ళకి. ఆ రోజు సాయంత్రం వాళ్ళిద్దరే ఉన్నప్పుడు, ఏంటి 15 రోజుల్లో సుమారు 2 కేజీల బరువు తగ్గిపోయినట్టు కనిపిస్తున్నావు? అదేంటి అలా కూడా కనిపిస్తుందా? ఆమె ప్రశ్నించిన విధానానికి అతనికి నవ్వొచ్చింది. అది కాదు సూకి, చాలా నీరసించిపోయినట్లుగా కనిపిస్తున్నావని చెప్తున్నాను. అవును, అత్తయ్య గారు వదిన ఆ పని చెయ్యి ఈ పని చెయ్యని చెప్తుంటే నాకెలా చేయాలో రావడం లేదు. వాళ్ళేమో కోపడుతున్నారు. మా అక్కకి అత్తగారింట్లో పనులు చేయడం చేత కాదు కానీ ఇక్కడికి వచ్చి నీ మీద పెత్తనం చేస్తుందన్నమాట. సరే మరి, నేను మళ్ళీ పట్నం వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు నాతో వస్తావా? అమ్మో, పట్నమా? అక్కడ చాలా మోటార్ వాహనాలు ఉంటాయట కదా! వాటి మధ్యలో నుంచి నడవడం చాలా కష్టమంట. రోడ్డు మీద నిన్నెవరు నడవమన్నారు? అక్కడ మనకంటూ ఓ ఇల్లు ఉంటుంది, అందులో ఉండొచ్చు. నీకిష్టమేనా రావడం నాతో? హా, నువ్వుంటే నాకు మాట్లాడడానికి ఒక తోడున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కానీ నాకు అలా అనిపించడం లేదు. ఏం పర్లేదులే, కొద్ది రోజులు ఆగి సిటీకి వెళ్ళిపోదాం. మరి అక్కడ నేనేం చేయాలి? అది అక్కడికి వెళ్ళాక చెప్తాను. కొద్ది రోజులు గడుస్తాయి. కాలేజీ తిరిగి ప్రారంభం కావడంతో వైష్ణవ్ సిటీకి వెళ్ళడానికి ఏర్పాట్లు చూసుకుంటాడు. అమ్మా, నాన్న, నేను సుకన్యని కూడా నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఎందుకురా? వెంటనే అడిగింది లలితాంబ. అదేంటమ్మా అలా అంటావు? పెళ్లి చేశారు కదా. అయితే నువ్వక్కడ చదువుకోవడానికి వెళ్ళి రావాలి. ఈ పిల్లని వెంట తీసుకెళ్తే తన ఇంటి దగ్గర ఏం చేస్తుందో ఏమో అని నీ మనసు ఇటువైపే ఉంటుంది. అదే మన ఇంట్లో అయితే సురక్షితంగా ఉందని నువ్వు ధీమాగా ఉండగలవు కదా. లేదమ్మా, మీరు పెళ్లి చేస్తానన్నప్పుడు నేను మీ మాటకి తల వంచాను కదా. ఇప్పుడు నా భార్య నాతోనే ఉంటుందన్నప్పుడు మీరు కూడా ఒప్పుకోవాలి కదా. పోనీలే లలిత, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ముచ్చట పడుతున్నారు. అందులో తప్పేముంది? నువ్వు అడ్డు చెప్పకు. రే వైష్ణవ్, నువ్వు ఇకపైన హాస్టల్లో ఉండకు. అలాగే చంద్రం బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండండి. నేను చంద్రం బాబాయ్తో మాట్లాడాను నాన్న. వాళ్ళ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు.
కానీ వాళ్ళ ఇంటి మీద ఒక పోర్షన్ ఖాళీగా ఉందంట. మేమిద్దరం అందులోనే ఉంటాం. నేను కాలేజీకి వెళ్ళికొచ్చే వరకు సుకన్య ఎలా ఉందో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. బాబాయ్ వాళ్ళ కుటుంబం అక్కడే ఉంటుంది కదా. పోతే చుట్టాలు కదా అని వాళ్ళకి అద్దె ఇవ్వకుండా ఉండలేను. మేము వాళ్ళ ఇంట్లో అద్దెకి ఉంటామని వాళ్ళకి చెప్పి నువ్వు ఒప్పించాలి. సరేలే, అలాగే చేద్దాం. అలా తండ్రితో చెప్పిన 2 రోజులకి భార్యని తీసుకొని పట్నం వెళ్ళిపోతాడు వైష్ణవ్. ఫ్రెండ్, ఈ ఇల్లు చాలా బాగుంది. అవును, ఇక్కడ మన ఇద్దరమే ఉండాలా? ఏ, కాలేజ్ నుంచి 10 మందిని తీసుకురమ్మంటావా? కాదు, నాకు వండడం సరిగా రావడం లేదు కదా. నీకు ఇబ్బంది కాదా? పర్వాలేదులే, నీకు వచ్చినట్టే వండు. నేను కూడా హెల్ప్ చేస్తాను. హెల్ప్ అంటే ఏంటని అడక్కు, సాయం అని అర్థం. మగాళ్ళు వంట పనిలో ఎలా సాయం చేస్తారు? ఇక్కడ సిటీలో అదంతా మామూలే. ఇకపోతే నేను పొద్దున్నే 9 గంటలకు కాలేజీకి వెళ్ళిపోతాను. రోజంతా నువ్వేం చేస్తావు? అవును, ఏం చేయాలి? నీకోసం ఎదురు చూస్తాను. అది కాదు, రోజంతా నీకు బోర్ కొడుతుంది కదా. అలా బోర్ కొట్టకుండా ఉండడానికి నేను ఒకటి చెప్తాను, చేస్తావా? హా, చేస్తా. నేను ఈ గోడ మీద అక్షరాలు రాసి వెళ్తాను. వచ్చేలోపు నువ్వు నేర్చుకోవాలి. ఎందుకు? చదవడం రాయడం అనేది అందరికీ రావాలి. అది అవసరం. పైగా పట్నంలో బతకాలంటే ఖచ్చితంగా రావాలి. అలాగా, సరే. కానీ నేను నేర్చుకోగలనంటావా? ప్రయత్నించు. ఒకవేళ నీకు రాకపోతే సాయంత్రం తిరిగి వచ్చాక నేనే నేర్పిస్తాను. అలా వైష్ణవ్ గోడ మీద తెలుగు వర్ణమాలలోని అక్షరాలను రాస్తాడు. అతను కాలేజ్కి వెళ్ళిపోయాక కుస్తీ పట్టు పట్టినంత కఠినంగా అనిపించింది ఆమెకు ఆ అక్షరాలు రాయడం. రోజంతా కష్టపడి కొన్ని అక్షరాలైతే రాయగలిగింది. భర్త వచ్చాక అతనికి తను నేర్చుకున్న అక్షరాలు చూపిస్తుంది. పర్వాలేదు, త్వరగానే నేర్చుకోగలవు. అవునా? అన్నీ రాయలేదుగా మరి. అన్నీ ఒకేసారి రావు, మెల్లిగా నేర్చుకో అని చెప్పి కాసేపు ఆమెకు వంట పనిలో సాయం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు ఆ జంట. రోజులు నెలలు గడుస్తూ వచ్చాయి. సుకన్య అక్షరాలు, ఆ తర్వాత పదాలు నేర్చుకుంటూ వచ్చింది భర్త సాయంతో. అతను నెమ్మదిగా అంకెలు, ఇంగ్లీష్ పదాలు రాయడం, లెక్కలు వేయడం అన్నీ నేర్పించాడు భార్యకి. వారు దానిని ఒక దినచర్యగా భావించారు. సెలవుల్లో ఇంటికి వెళ్ళి వస్తూ పట్నంలో ఉన్నంతకాలం భార్యను చదివిస్తూ తన చదువును కొనసాగిస్తూ వచ్చాడు వైష్ణవ్. వారు తమ వివాహ బంధాన్ని కేవలం ఒక స్నేహబంధంగా కొనసాగించారు. 6 ఏళ్ల తర్వాత సుకన్య తన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీలో జాయిన్ అయింది. వైష్ణవ్ తన చదువు పూర్తి చేసుకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. ఓ రోజు వైష్ణవ్ ఆఫీస్ బ్యాగ్లో కొన్ని ఫొటోస్ కనిపించాయి సుకన్యకు. విష్ణు, ఈ ఫొటోస్ ఏంటి? ఆఫీస్లో చిన్న పార్టీ జరిగితే అందరం కలిసి తీసుకున్నాం. ఇదిగో ఈ ఫోటో చూడు. ఎవరు విష్ణు ఈ అమ్మాయి? చాలా బాగుంది. తను మనీషా, ఆఫీస్లో నాకు బెస్ట్ ఫ్రెండ్ అయింది. చాలా మంచిది. అవునా? మరి ఒకసారి మన ఇంటికి పిలవచ్చుగా? ఇప్పుడే ఎందుకులే, తర్వాత చూద్దాం. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఓ రోజు సుకన్య కాలేజీకి వెళ్ళి తిరిగి వస్తూ వైష్ణవ్ పనిచేసే ఆఫీస్ దగ్గర ఆటో దిగుతుంది. ఏంటి ఈయన ఓవర్ టైం చేస్తున్నాడా ఏంటి? ఇంకా బయటికి రాలేదు. కాసేపు వెయిట్ చేసి ఫోన్ చేద్దాంలే అనుకుంది. అప్పుడే అక్కడికి ఒకతను వచ్చాడు. ఎవరు కావాలి మేడం? నేను వైష్ణవ్ కోసం వచ్చాను. మీరు? నేను తన కొలీగ్ని. అవునా? సుకన్య నీకోసం బయట వెయిట్ చేస్తుందని చెప్తారా కొంచెం? అసలు తను లోపలుంటే కదా. ఈరోజు తన గర్ల్ ఫ్రెండ్ మనీషా బర్త్డే. ఇద్దరూ కలిసి గంట ముందే బయటికి వెళ్ళారు. గర్ల్ ఫ్రెండ్ ఏంటి, ఫ్రెండ్ అనండి. ఫ్రెండ్ అని ఎందుకు అంటాను మేడం? వాళ్ళు లవర్సే కదా, పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు. మీకెవరు చెప్పారు అలా అని? అయ్యో, ఆఫీస్ మొత్తం తెలుసు. ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? మీరెవరు? సుకన్య సమాధానం చెప్పకుండా అక్కడి నుండి ఇంటికొచ్చేస్తుంది. ఆ రోజు తన భర్త కాస్త ఆలస్యంగా ఇంటికొస్తాడు. అతను వచ్చే వరకు ఆమె కన్నీళ్లు పెడుతూనే ఉంది. హాయ్ సుఖీ, ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏంటి మేడం సీరియస్గా ఉన్నారు? కాలేజ్లో ఏదైనా గొడవ జరిగిందా ఏంటి? అలా ఏం లేదు. వంట స్టార్ట్ చేసావా? నేను చేయదలుచుకోలేదు. అబ్బో, బాగా మంట మీదున్నావు. కారణం ఏంటో? నేను నీ ఫ్రెండ్నే కదా, నాతో కూడా చెప్పకూడదా? ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్? నువ్వు నా హస్బెండ్. అదే అనుకో. ఇప్పుడేమైంది? నీకు పెళ్ళయిందని, ఓ పెళ్ళం ఉందని మీ ఆఫీస్లో తెలుసా? లేదు. ఎందుకు చెప్పలేదు? చెప్తే పరిచయం చేయమని పార్టీ ఇవ్వమని అడుగుతారు.
ఓహో! అందుకని పెళ్ళికాడి వాడినని చెప్పుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు ఏమైంది సూకీ? ఏం లేదు. మనకి పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది కదా! ఇప్పుడు మనిద్దరం మేజర్సే కదా! మరేం చేద్దామనుకుంటున్నావు? ఏమనుకోవాలి? నీకు నచ్చిన లైఫ్ నీకుండాలి కదా! ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటావు కదా! ఇప్పుడు ఈ విషయం గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నాకన్నీ అర్థమవుతున్నాయి. అందుకే ఇంట్లో చెప్పేద్దాం. మేం కలిసి ఉండాలనుకోవట్లేదు, విడిపోతామని. చంపేస్తారు మనల్ని. ఓహో! వాళ్ళకి భయపడి నాతో కలిసి ఉంటున్నావు. లేకపోతే నేను అక్కర్లేదు నీకు. నీ మొహం. నాకు నువ్వంటే చాలా ఇష్టమే. అంతా అబద్ధం. ఆ మనీషా నీకు బెస్ట్ ఫ్రెండ్ అని నాకు అబద్ధం చెప్పావు. తను నీ గర్ల్ ఫ్రెండ్ అని నాకు ఈరోజే తెలిసింది. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంట కదా! వాట్? ఎవడు చెప్పాడు నీకు ఈ చెత్త న్యూస్? అదంతా కాదు. ఆ మనీషా నిన్ను లవ్ చేస్తోందా లేదా? ఆ! అదైతే నిజమే. కానీ, కానీ లేదు ఏం లేదు. నువ్వు కావాలని నన్ను మోసం చేయాలని ఇదంతా చేస్తున్నావు. ఇంట్లో నన్ను పెట్టి దాన్ని వేరే ఏదో ఇంట్లో పెట్టాలని అనుకుంటున్నావు. భార్య మూర్ఖత్వానికి కోపం వచ్చిన అతను ఆమె మీద చెయ్యెత్తుతాడు. కానీ కొట్టకుండా తన చేతిని కంట్రోల్ చేసుకొని, మనీషా నన్ను ప్రేమించడం నిజం. కానీ నేను తనకి మన పెళ్ళైన విషయం చెప్పేశానెప్పుడు. తను అర్థం చేసుకుంది. మళ్ళీ నాతో మామూలుగా ఉంటోంది. ఈరోజు తన పుట్టినరోజని పార్టీ ఇస్తే వెళ్ళొచ్చానంతే. సంవత్సరాల కొద్దీ పట్నంలో ఉంటున్నావు కానీ నీ పల్లెటూరి బుద్ధి పోనిచ్చుకోవట్లేదు నువ్వు. ఆ, అవును. పట్నం అమ్మాయిలు నచ్చుతుంటే పల్లెటూరి పెళ్ళాం ఎందుకు నచ్చుతుంది? అబ్బా! ఎంత చెప్పినా నమ్మవేంటి నువ్వు? అసలు నీకు మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పిన వెధవెవడు? ఎవరో చెప్పారులే. నువ్వు ఆఫీస్‌కెళ్ళావా? అవును. ఎన్ని గంటలకెళ్ళావు? ఎందుకు? చెప్పమంటున్నా కదా! ఎన్ని గంటలకెళ్ళావు? 5కి. అతను తను పనిచేసే ఆఫీస్‌కి ఫోన్ చేసి సెక్యూరిటీతో 5 గంటలకి గేటు బయట సుకన్యతో ఎవరు మాట్లాడారని ఎంక్వైరీ చేశాడు. సెక్యూరిటీ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసి, మహేష్ సార్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు సార్. అయితే ఇది ఆ మహేష్ గాడి పనన్నమాట. మహేషు మనీషా వాళ్ళ అన్నయ్య. వాడు నన్ను కూడా రిక్వెస్ట్ చేశాడు తన చెల్లెలు ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయమని. నిన్ను అడ్డు తప్పిస్తే మనీషాని నేను పెళ్లి చేసుకుంటానని అనుకున్నట్టున్నాడు వేస్ట్ ఫెలో. వాడి చెల్లెలు సంతోషంగా ఉండాలని వేరే వాళ్ళ జీవితం నాశనం చేస్తాడా? ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి చెప్తాను అంటూ ఆవేశంగా బయలుదేరాడు వైష్ణవ్. ఏ ఆగు, వెళ్ళొద్దు. వాడి మాటలు నమ్మడం నాదే తప్పు. అంటే ఎవరేది చెప్పినా నమ్మేస్తావా? మొగుడు మీద ఆ మాత్రం నమ్మకం లేదా? అంటే మరి మన పెళ్ళి ఇష్టం లేకుండా జరిగింది. పైగా ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు నేనంటే ఇష్టమని. చాలాసార్లు చెప్పాలనుకున్నానే. చెప్పేస్తే నేనెక్కడ కంట్రోల్ తప్పుతానో అనిపించింది. ఇంకా నీ చదువు పూర్తి కాలేదు కదా! ఇంకొద్ది రోజులు ఆగుదామనుకున్నాను. నీకు 18 ఏళ్లే దాటాయి. ఏదో పెద్ద మేజర్ అని మాట్లాడుతున్నావు. 18 ఏళ్ళు చాలు కదా అమ్మాయిలకి పెళ్లి చేసుకోవడానికి. అలా కాదే. జీవితం అంటే పెళ్లి చేసుకోవడం, ప్రేమించడం, పిల్లల్ని కనడం. ఇంతే కాదు, మనకంటూ ఒక గౌరవమైన స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకు అండగా ఉండేంతగా ఎదగాలి. ఎప్పుడైనా కష్టాలు చుట్టుముట్టేసి ఒంటరిగా మిగిలిపోతే మనల్ని మనం పోషించుకోవడానికి, ధైర్యంగా నిలబడ్డానికి మనసులో శక్తిని నింపుకోవాలి. ఇవన్నీ చాలా అవసరం. నేను నిన్ను ఊర్లో ఉంచకుండా ఇక్కడికి తీసుకొచ్చాను కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటున్నావు. కానీ అక్కడే ఉండుంటే నువ్వు ఎన్ని రకాలుగా చిరాకులు ఫేస్ చేయాల్సి వచ్చేదో తెలుసా? వాటన్నింటినీ తట్టుకునేంత పరిపక్వత నీలో రావాలి. అది వయసు పెరుగుతున్న కొద్దీ వస్తుంది. ప్రేమ క్షణంలో పుడుతుంది కానీ జీవితం క్షణంలో ముగిసిపోదు. దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ముందు సంపాదించుకోవాలి. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కాలేదు. కర్మ కాదు, ఎందుకవుతుంది? అన్ని సమస్యల నుంచి లాక్కొచ్చి ఇక్కడ పడేశాను కదా! అన్నీ తమరికి నచ్చినట్టుగానే జరుగుతున్నాయి. ఏం అర్థమవుతుంది? ఏమీ కాదు. ఓ సంవత్సరం తీసుకెళ్ళి ఊర్లో పడేస్తాను. మా అమ్మ, అక్క కలిసి నిన్ను రోటి పచ్చడిలా రుబ్బి పడేస్తారు. వద్దు, నేను వెళ్ళను. అంటే నీకోసం జీవితాంతం మన ఫ్యామిలీకి నేను దూరంగా ఉండాల్సిందేనా? నేను అలా అనలేదు. అదే చెప్తున్నా మొద్దు. కుటుంబంలో వాళ్ళతో ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎలా మన కుటుంబం బాధ్యతని మనం మోయాలి, ఇవన్నీ రాను రాను తెలుస్తాయి. భవిష్యత్తులో మనకు పిల్లలు పుడితే ఎన్నో బాధ్యతలు, సమస్యలు వస్తాయి. అవన్నీ నువ్వు హ్యాండిల్ చేయగలగాలి. ఇప్పుడే ఇదంతా నీ వల్ల కాదని నా నోటికి నేను ప్లాస్టర్ వేసుకొని నీ మీదున్న ప్రేమను బయటకు చెప్పట్లేదు.
ఈరోజు చెప్పే పరిస్థితి తీసుకొచ్చావుగా. సారీ, నువ్వు చెప్పినవన్నీ నాకు సరిగా అర్థం కాలేదు, కానీ నీకు నా మీద ప్రేమ ఉందనే విషయం అయితే అర్థమైంది. అయ్యిందిగా, సంతోషం. తెలిసి తెలియని వయసులో పెళ్లి జరిగింది కదా అని నిన్ను వదిలేయాలని నేను కలలో కూడా అనుకోను. నీతో సహవాసం నాకు అంత అలవాటైపోయింది. నువ్వు నా జీవితం అయిపోయావు. మరో అమ్మాయికి నా జీవితంలో చోటే లేదు, సరేనా? అలాగే. అలా అతను భార్య మీద తనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు. అప్పటి నుండి వాళ్ళ జీవితంలో సరికొత్త ప్రయాణం మొదలైంది. సుకన్య తన వైవాహిక జీవితాన్ని, చదువుని బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. తన డిగ్రీ చదువుతో పాటు పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి అవసరమైన సిలబస్ని కూడా చదువుకుంటూ డిగ్రీ పూర్తయిన 1 సంవత్సరం తర్వాత ఎస్ఐగా జాబ్ సంపాదిస్తుంది. తన భార్య అతను కోరుకున్న స్థాయికి ఎదిగినందుకు వైష్ణవ్ ఎంతో గర్విస్తాడు. సుకన్యకి వాళ్ళ ఊరికి దగ్గరగా ఉన్న ఒక ఊర్లో పోస్టింగ్ వస్తుంది. వైష్ణవ్ కూడా తన జాబ్ రిజైన్ చేస్తాడు. తన తండ్రికున్న ఆస్తుల్ని, వ్యాపారాల్ని చూసుకుంటాడు. వారిద్దరూ కలిసి ఆ ఊరి అభివృద్ధి కోసం అప్పటి నుండి ఎంతో పాటుపడతారు. భర్త పట్ల ప్రేమను, కుటుంబం పట్ల బాధ్యతను, వృత్తి ధర్మాన్ని సమన్వయంగా నిర్వర్తిస్తూ ఊర్లో అభివృద్ధి జరగడానికి దోహదపడుతుంది సుకన్య. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.